పవన్ కళ్యాణ్ అద్భుతాలు సృష్టిస్తారు. డిప్యూటీ సీఎంపై ప్రశంసల వర్షం కురిపించిన నటి శ్రియ. పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఈయనకు రాజకీయాలపై ఆసక్తి రావడంతో జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లో కూడా అడుగుపెట్టారు. అయితే గత 10 సంవత్సరాలుగా ఎన్నికలలో పోటీ చేస్తూ ఎంతో కష్టపడుతున్న పవన్ కళ్యాణ్ మొదటిసారి సక్సెస్ అందుకున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈయన పిఠాపురం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీని సాధించారు. అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకుని రాజకీయాల పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా పవన్ కళ్యాణ్ సినిమాల పరంగా, రాజకీయాల పరంగా సాధించిన ఈ సక్సెస్పై ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు స్పందించిన తీరు అభినందనీయం. ఇలా ఎంతోమంది పవన్ కళ్యాణ్ విజయంపై సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా నటి శ్రియ సైతం ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె డిప్యూటీ సీఎం నటుడు పవన్ కళ్యాణ్ గురించి పలు విషయాలను తెలియజేశారు. పవన్ కళ్యాణ్ విజయకేతనం తనకెంతో గర్వకారణంగా ఉందని వెల్లడించారు. పవన్ కళ్యాణ్తో కలిసి తాను బాలు సినిమాలో నటించానని, ఆయన పని పట్ల ఎంతో శ్రద్ధ చూపించే వ్యక్తి అని, ప్రజలు ఆయనని ఎన్నుకొని ఎంతో మంచి పని చేశారని వెల్లడించారు. ఓసారి బాలు సినిమా సాంగ్ షూటింగ్లో భాగంగా ఆయన కాలికి తీవ్రమైనటువంటి దెబ్బ తగిలింది. కానీ ఆ విషయాన్ని షూటింగ్ పూర్తయ్యే వరకు ఎవరికీ చెప్పలేదు. ఆయన ఎప్పుడూ ప్రజలకు మంచి చేయాలనే తపన పడతారని శ్రేయ వెల్లడించారు. ప్రతిపక్షాలు ప్యాకేజీ తీసుకొని ప్రచారం చేస్తున్నామని, దత్తపుత్రుడని విమర్శిస్తున్నారు కదా అంటే అవన్నీ నథింగ్ పవన్ దృష్టిలో అంటూ సమాధానం ఇచ్చింది నటి శ్రియ. ఇక పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తారంటూ ఈమె పవన్ కళ్యాణ్ గురించి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక నటుడు చిరంజీవి గురించి మాట్లాడుతూ మరోసారి చిరంజీవితో తనకు స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంది అంటూ తన మనసులో ఉన్నటువంటి కోరికను బయటపెట్టారు నటి శ్రియ.